వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలో R&B గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అలాగే చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా అంగన్వాడీ వేతనాల్లో 2 సార్లు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం 86.68 లక్షలు విడుదల చేసి ప్రతి కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని జీతాల ఆలస్యానికి శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. రాష్ట్రంలోని 58,000 అంగన్వాడీ వర్కర్లు మరియు సూపర్వైజర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేసి టీవీలు, RO వాటర్ ప్లాంట్లు, ఇండక్షన్ స్టవ్లు వంటి సదుపాయాలు కల్పించిందన్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేసవి కాలంలో 15 రోజుల సెలవులు మంజూరు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70% నుండి 96%కు పెరగడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. అంగన్వాడీల గ్రాడ్యుటీ చెల్లింపుల కోసం 2025 రాష్ట్ర బడ్జెట్లో 20 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల తన నిబద్ధతను చాటుకుందని తెలిపారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీలు, అంగన్వాడీ టీచర్లు కానీ చిరు ఉద్యోగుల ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ, వారి జీతభత్యాలు కానీ, వారి సంక్షేమమే ప్రథమంగా ఉండేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలకు, టీచర్లకు ముఖ్యంగా వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చేసిన డిమాండ్లన్నీ కూడా ఎన్ని డిమాండ్లు పూర్తి చేసి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇది చేయగలరనే ఉద్దేశంతో వారి యొక్క గళాన్ని ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సెంటర్లలో దాదాపు 58,000 పైచిలుకున్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆయాలకు కావచ్చు, ఆ సిబ్బందికి అంతా కూడా 5G నెట్వర్క్ తోటి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ బిడ్డలకు సంబంధించినటువంటి యొక్క నాణ్యమైనటువంటి పని, నాణ్యతతో కూడినటువంటి పని జరిపించినటువంటి పరిస్థితి కల్పించింది కూటమి ప్రభుత్వం. నెంబర్ 2, ఈరోజు మినీ అంగన్వాడీలు 5,000 మందికి దాదాపుగా అంగన్వాడీలుగా చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చర్య తీసుకోబోతోంది. చరిత్రలో లేని విధంగా అంగన్వాడీలకు ఎక్కడైనా కానీ పెంచినారంటే జీతాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మరి 4వ విషయం మొన్న చూశారు మీరు, పోయిన బడ్జెట్లోని 2025 బడ్జెట్లో అంగన్వాడీలకు సంబంధించి గ్రాట్యుటీకి 20 కోట్లు కేటాయించి ఆ గ్రాట్యుటీని కూడా ఏదైతే చరిత్రలో లేని విధంగా గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. మీరు చూస్తే దాదాపుగా అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీలు కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి RO ప్లాంట్ కావచ్చు, ఆ కార్యక్రమాలన్నింటి కూడా నాణ్యతతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కొనసాగించి ఈరోజు అద్భుతంగా అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దే విధంగా ముందుకు పోవడం జరిగింది. మరి ఈరోజు డిమాండ్ ఏదైతే వారు చెప్తున్నారు వేతనాలకు సంబంధించి, ఆ వేతనాలను కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దమ్ము, ధైర్యము, అదే రకంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి శక్తుల ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి ఏదైతే టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మీ వేతనాల డిమాండ్ ఉందో త్వరితగతిన, అది కూడా సత్వరమే దానికి కూడా పరిష్కారం చూపించి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనది మీకు గుర్తు చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, మిగతా గత ప్రభుత్వంలో నెలకు 1వ తేదీ జీతం వచ్చే పరిస్థితే లేదు. ఈరోజు సక్రమంగా వస్తుంది లేదా తల్లి? నెల జీతం కరెక్ట్గా వస్తుంది లేదా? సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు సక్రమంగా రావడం, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా సక్రమంగా జీతాలు రావడం,
అప్పట్లో ఎప్పుడు వచ్చేది కూడా తెలియని పరిస్థితి. 1వ తేదీ అంటే 10వ తేదీ, 8వ తేదీ, 2వ తేదీ అట్లా రకరకాలుగా డిలే అయ్యేటువంటి పరిస్థితి. ఇదే కాకుండా నిన్న ఈరోజు వారు కూడా బాధపడుతూ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న రోజున మేమందరం వారి దగ్గర పోయినాం. వారి డిమాండ్లలో ఈరోజు దాదాపు 9 డిమాండ్లను పూర్తి చేశాం. ఆ 9 డిమాండ్లే కాకుండా అత్యంత ముఖ్యమైన వారు అడుగుతున్నటువంటి వేతనాలు ఏదైతే పెంచాలంటున్నారో ఆ వేతనాలు పెంచేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. వారి దృష్టిలో ఉంది. ఇది సత్వరమే దాన్ని కూడా ఆ వేతనాలు ఏదైతే వారు డిమాండ్ చేస్తున్నారో దాన్ని కూడా చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని ఈరోజు పత్రికా ముఖంగా మా అంగన్వాడీలు, మా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ ప్రెస్ మీట్ పెట్టి వారికి కూడా విషయం చెప్పేది ఏమంటే, కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, తొందరపడొద్దండి. ఏదైతే ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకెళ్తున్నా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. మీకు జీతాలు పెంచేటువంటి దాని మీద మీరు పడుతున్నటువంటి ఏదైతే యొక్క ధర్నా కావచ్చు, నిరసన వ్యక్తం చేస్తున్నారో దాన్ని వెంటనే సత్వరమే దాన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు చెప్పాను, మినీ అంగన్వాడీని వాళ్ళ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్, ఇవన్నీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను కానీ పసిబిడ్డలకు ఈరోజు పునాదులు వేసేటువంటి అంగన్వాడీ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని పత్రికాముఖంగా ఈ యొక్క అంగన్వాడీల సమస్యని నేను రేపు శాసనసభకు పోతున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా, అదే రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి మనసులో ఏముందో కూడా తెలుసు కాబట్టి నేను ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా సత్వరమే మీ వేతనాల ఏదైతే ఉందో దాన్ని కూడా పరిష్కరించేది కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుంటుంది తెలియజేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, 58,000 మంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఈరోజు 5G నెట్వర్క్తో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ కార్యకలాపాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకు తీసుకుపోయింది కూటమి ప్రభుత్వం కాదా? 3వది, ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అంగన్వాడీలకు సంబంధించి మినీ అంగన్వాడీల నుంచి మళ్ళీ అంగన్వాడీలుగా 5,000 మందికి పదోన్నతి కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నది కూటమి ప్రభుత్వం కాదా? అదే రకంగా అధికారం వచ్చిన 19 నెలల్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే ఉందో ఈరోజు టీవీలు కావచ్చు, RO ప్లాంట్లు కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ అన్నింటినీ కూడా దాన్ని బ్రహ్మాండంగా ఆధునీకరణ చేసి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం కాదా? నేను అడిగేది ఏమంటే, మీరు అడిగిన ప్రశ్నకు వారు అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో వేతనాలు అడుగుతున్నారు. 9 డిమాండ్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడకు పూర్తిగా 19 నెలల్లో ఉండే ఆ 19 నెలల్లో ఈ పనులన్నీ చేయడం జరిగింది. గ్రాట్యుటీ మీరు ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో లేని విధంగా గ్రాట్యుటీ ఏదైతే ఉందో అంగన్వాడీలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మరి గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాట్యుటీ ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు మేమందరం కూడా పోయాము, మేమందరం కూడా వారికి మద్దతు తెలిపాము. ఆ మద్దతు తెలిపిన దానికి ఈరోజు 20 కోట్ల బడ్జెట్ కేటాయించి గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. 86 కోట్ల రూపాయలతో ఈరోజు దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా వేతనాలు ఏదైతే వారు అడుగుతున్నారు డిమాండ్, వాటిని కూడా సత్వరమే పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఏది చేసినా అంగన్వాడీలకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆ సూపర్వైజర్లు కావచ్చు, చిరు ఉద్యోగులు, ప్రభుత్వాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే తప్ప ఎవరు కాదు. ఈరోజు వారు అడిగిన డిమాండ్ని సత్వరమే పూర్తి చేసి, ఎందుకంటే మీకు తెలుసు గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, విధ్వంసం, ఆర్థిక కష్టాలు గుడ్డు కొట్టేసింది, ఎక్కడ డబ్బులు లేవు, వ్యవస్థ సర్వనాశనం. ఈరోజు అన్ని సరిదిద్దుకుంటూ ఈరోజు 19 నెలలు 20 నెలల పాలనలో ఈ డిమాండ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ వేతనానికి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే వారు అడుగుతున్నారో వాటిని కూడా తక్షణమే పరిష్కరిస్తాం. అదే రకంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు అడిగారు మొన్న డేరా దగ్గర, నేను షామియాల దగ్గర నేనైతే వారు ఉన్నారో వారి దగ్గరగా పోవాలని నేను ప్రయత్నం చేస్తే వారు లేరెవరు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించుకొని, అంగన్వాడీని పిలిపించుకొని, అంగన్వాడీ టీచర్లను పిలిపించుకొని, మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ ఆలోచన, మీ యొక్క కష్టం ఏదైతే ఉందో, మీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వం మనసులో ఉంది. మీ డిమాండ్ ఏదైతే ఉందో సత్వరమే వేతనాలు ఏదైతే ఉందో మీరు అడుగుతున్న వేతనాలను కూడా పెంచే విధంగా ముందుకు తీసుకుపోతాం. ఈ చేసిన కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వంలో చేసినవి, గత ప్రభుత్వంలో కాదు. కాబట్టి ఆ రోజు మీరు ధర్నాలు చేసిన దాంట్లో ఏదైతే ఉందో ఆ ధర్నాలు చేసిన డిమాండ్స్లో 9 పూర్తి చేశాం. ఈ వేతనాలకు సంబంధించి మీరు అడుగుతున్న దాన్ని కూడా సత్వరమే పూర్తి చేసి మీ యొక్క ఆశయాన్ని, మీ ఆలోచనని కార్యాచరణ తీసుకొచ్చేది ఒక కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని తెలియజేస్తున్నాం.
ఇప్పుడు అంగన్వాడీలో ఉన్నటువంటి సెంటర్లు అన్నీ కూడా ఈరోజు మొత్తం టీవీలు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ బాత్రూమ్స్ కానీ ఇంప్రూవ్మెంట్ అయినాయి. మీ అందరికీ 5G స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 5G నెట్వర్క్ ఇస్తున్నారు కదమ్మా. కంప్లీట్గా అందుతుందా మీకు? మీరు టీచర్ మీరే చెప్పాలా. మరి ఈ ప్రభుత్వం నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. 86 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. చివరిగా మీరు అడిగిన అత్యంత ముఖ్యమైన వేతనం అంటున్నారు పెంచాలని, దాన్ని కూడా సత్వరమే పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఎంత రకంగా ఇబ్బందులు అప్పులు చేసి సర్వనాశనం చేసి దాన్ని కూడా సత్వరమే పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి మనసులో కూడా ఉంది మీ మీద ప్రేమ. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు సత్వరమే ఆ డిమాండ్ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.